ఆడపిల్ల పచ్చిమిరపకాయ బజ్జీ లాంటిది. చూడ్డానికి అందంగానే ఉంటుంది, కానీ కొరికితే కారంలా మంటెక్కిపోతుంది. ఎవరెవరెవరెవరే, నువ్వు ఆడపిల్లని పచ్చిమిరపకాయ బజ్జీతోనూ పకోడీ పొట్లంతోనూ పోలుస్తావేంట్రా బుద్ధి లేకుండా? ఆడపిల్ల అందమైన చందమామలాట, ఆడపిల్ల చూపు వెన్నెల కన్నా చల్లనిది. ఏడిసావు పెద్ద కవిగాడిలాగా చందమామ వెన్నెల అంటూ వెదవ కోతల కుయ్యక. నేనన్నట్టుగా 100% పచ్చిమిరపకాయ బజ్జీ పోలికే కరెక్ట్. లేకపోతే ఆ సరోజ ప్రేమగా నేను ఇచ్చిన ఉంగరాన్ని పేడ పురుగును విసిరేసినట్టు నా మొహాన్ని విసిరేస్తుందా? నువ్వు కూడా ఉంగరం తీసుకెళ్లి అమ్మాయి మొహం మీద కొట్టు. ఇది ఐడియానా? ఒరే చిన్నాడా, ఆ సరోజ లేకుండా నేను ఎలారా బ్రతకడం? నీ సమస్య ఎలా ఉంచురా? ఒరే, నా సమస్యకు నువ్వు పరిష్కారం చెప్పు, నీ సమస్యకి నేను పరిష్కారం చెప్తాను. ఎలా ఉంది? బాగుంది. సరే, ముందు నేను గురువులా నీ సమస్యకు పరిష్కారం చెప్తాను, ఆ తర్వాత నువ్వు నా పాలిట గురువు అవుతూ గాని. అలాగే. శిష్య, ఏమిటి నీ సమస్య? గురువా, అన్నీ తెలిసి కూడా నన్నే చెప్పమని ఇలా హింసించడం నీకు తగునా? ఐఎమ్ సారీ. శిష్య, పెళ్ళయ్యాకొచ్చే గొడవల గురించి పెళ్లికి ముందరే అలరెందుకు నాయనా? ఆ అమ్మాయి చెప్పిన వాటన్నిటికీ ఊనేసి మూడు ముళ్ళు వేసేక చచ్చినట్టు తనేది దారికి వస్తుంది. ఆహా, ఏమి సెలవిచ్చావురా. గాడ్ బ్లెస్ యూ. శిష్య, నీ సమస్య నాకు తెలుసురా. ఆమెకు నీకు ఇష్టమైన తర్వాత మధ్యలో ఈ ఎద్దు లాంటి పెద్దలు గొడవ ఎందుకురా? ఓ మంచి ముహూర్తం చూసి తేగ మసాలా వన్న తన్నుకుపోయినట్టుగా ఆ పిల్లలు నువ్వు ఎత్తుకొచ్చాయి, మీ ఇద్దరు పెళ్లి దగ్గర నేను జరిపిస్తాను. ఏం సలహా ఇచ్చావురా పెద్దాడా? కానీ ఆ డాగా మసాలా వడ ఉపమానాలే బావులేవురా. పర్వాలేదు. ఇనపో సార్, మెడకి మెలి ఆ లేడీ బ్రూస్లీ కూడా వచ్చి ఉంటుంది. వచ్చిందా అండి? ఎవడి మీ కాళ్ళ దండం పెడతానండి, నన్ను ఏం చేయాలి చెప్పండి. అబ్బే అది కాదండి, ఇది వరకు మిమ్మల్ని నా స్నేహితురాలతో బాధ పెట్టినందుకు ఐఎమ్ సారీ అండి. అయితే ఇప్పుడు నన్ను హింసించే ప్రోగ్రాం లేదు కదండి? లేదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఇంతకీ మీ బ్రదర్ పెద్ద గోపి గారు ఉన్నారా అండి? ఉన్నాడండి. చాలా దీనంగా, హృదయ విదారకంగా, యుద్ధ ఖైదీలా బాధపడుతున్నాడు. గుండె కూడా పగిలే అవకాశం ఉందని తెగ ఫీల్ అవుతున్నాడు. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు వెళ్ళి కాస్త చూడండి ప్లీజ్. వెళ్ళండి. లక్ష్మి. ఏమండి, తొందరపడి ఉంగరం విసిరి మిమ్మల్ని చాలా బాధ పెట్టినట్టున్నాను, నన్ను మన్నించండి. అదేమిటండి అని నువ్వు నన్ను తిట్టాలే గాని మన్నించమని అడగకూడదు సరోజా. లేకపోతే పెళ్ళైన తర్వాత నువ్వు ఉద్యోగం చేస్తానంటే నేను కాదంటవా? నేను చేసిన పాపానికి ఈ మేడ నుంచి కిందకు దూకేస్తే గాని నాకు ప్రాయశ్చిత్తం లేదు. అదేమిటండి, అంత తప్పు మీరేం చేశారు? చేయలేదంటావా? అయితే నేను చెప్పిన పని చేస్తానంటావా? చెప్పండి, చేస్తాను. పంచుకోవాలి నువ్వు నాతో. ముందు ఈ చీర్స్ తిని తర్వాత జీవితాన్ని. రొమాంటిక్ సీన్ లో క్లైమాక్స్ మ్యూజిక్ లాగా ఈ గొడవ ఏంటి? చూద్దాం. ఏమిటా పని బుద్ధి లేకుండా? ఎంత ఇచ్చాను తలపెట్టావు. ఏమిటి తల్లి, నిన్ను కన్నందుకు మా కడుపులో చిచ్చి పెట్టిపోదాం అనుకుంటున్నావంటే జీవితాంతం మేము ఏడుస్తూ గడపాలనుకున్నావా అమ్మా? నేను బ్రతికి ప్రయోజనం ఏముందమ్మా? సత్యం సాధిస్తావే. బ్రతికి నేనెవరిని ఉద్ధరిస్తున్నాను కనుక కట్టుకున్న వాడు కట్నం కోసం తన్ని తగలేస్తే కన్న వాళ్ళ గుండెల మీద కుంపటిలా బ్రతికే బదులు సావడమే మంచిదమ్మా. సావిత్రి గారు,
చావటం పిరికితనం అనిపించుకుంటుంది. భర్తకు బుద్ధి చెప్పి అతన్ని దారిలోకి తెచ్చి కాపురం నిలబెట్టుకోవాలండి. అలా కాక ఆడది చేతగాండాలా చావడం దౌర్భాగ్యం అండి. అవునమ్మా, ఏనాటికైనా అతను మారి తప్పకుండా తిరిగి వస్తాడు. ఆశతోనే ఇంతకాలం బ్రతికాను, ఇంకా ఆశ లేదనిపించింది. అదే పొరపాటు. మీదేం దురాశ కాదుగా. చేసుకున్న వాడితో కాపురం చేయాలనుకుంటున్నారు, అదెందుకు తీరదు? రత్నం కోసమే పెళ్లి చేసుకుంటే ఎలా తీరుతుందమ్మా? మా అల్లుడు గారు పరమ మూర్ఖుడు. నేను ఎన్నిసార్లు వెళ్లి కాళ్ళ వేళ్లా పడి బ్రతిమాలినా కాస్త కూడా కనికరించలేదు. సీతాపతి గారు, ఇంకా మీరు దిగులేం పెట్టుకోవద్దు. మీ అమ్మాయి కాపురం మేము నిలబెడతాం. ఎలా బాబు? ఎలాగని మాత్రం అడగండి. అతనికి బుద్ధొచ్చి సావిత్రి కాలమే పడేటట్టుగా చేస్తాం. అవునండి సావిత్రి, అతనిలో మార్పు వచ్చేంత వరకు నువ్వు ఎలాంటి తొందరపాటు పని చేయకూడదు. అవునమ్మా. సరోజ, దీనికి ఒక మహత్తరమైన ఐడియా చెప్తాను. ఏంటి బాబు, టీ ఒకటి మిక్స్ చేయమంటారు? ఏంటి వచ్చే స్టీవ్? ఏంటి చీరలా? చీరలు కావాలంటే తులసి మనకోగలండి. చీరలు కాదయ్యా, చీర్స్ టీ. అవును, నువ్వు ఎప్పుడైనా నీ కొట్లో టీ తాగుతావా? చిచి లేదండి. ఆ ముసలాయన ఆయన గారు ఇక్కడే తాగుతారండి పాపం. అందుకే నువ్వు ఇచ్చిన అడ్డమైన టీలు తాగబట్టి ఆయన అలా ఉన్నాడు. అదే గనుక నువ్వు చీర్స్ ఇప్పుడు వాడుంటే నీలాగా నాలాగా ఆయన ఆరోగ్యముగాను ఆనందముగాను ఉల్లాసముగాను ఉత్తేజముగా ఉండేవారు. అందుకే ఎల్లప్పుడూ వాడాలి చీర్స్ టీ. ఏంటి బాబు, మీరు చెప్పే ఈ టీ చుట్టుపక్కల ఎక్కడ దొరకదే? ఇన్సల్ట్. ఇదేమైనా పారేసుకుని వస్తువా దొరకడానికి? పక్క సిటీకి వెళ్తే దొరుకుతుంది, లేకపోతే మాకు ఆర్డర్స్ ప్లేస్ చేస్తే వస్తుంది. పర్వాలేదు, అర్జెంట్ గా నాకు వీళ్ళందరికీ ఈ టీ కలుపు. దీని రుచి ఏమిటో ఊరందరికీ తెలుపు. ఐదు కలపంటారే? చేసి ఐదేమిటి, ఎన్నైనా తాగొచ్చు. ప్రస్తుతం అంత ఓపిక లేదు. ఓ టీతో సరిపెట్టుకుంటా తొందరగానే. అలాగే బాబు. అమ్మయ్యా. Come on. కూర్చోండి సార్. నమస్తే. ఏమిట్రా పుస్తకం? రై, ఈ పేపర్లో వార్తలు చదివి కాస్త నాకు చెప్పరా? నీ మొహం సంతకెళ్ళా. నాన్న, ప్రతిరోజు వార్తలు చదవమని నన్ను చంపకపోతే నువ్వే చదువుకోవచ్చు కదా. నాకు చూపు కనపడక ఏడుస్తున్నాను కదరా, నీ మొహం సంతకెళ్ళా. ఇంకెవరి చేతన చదివించుకోవచ్చుగా. నేను దొరికానా? బళ్ళో పిల్లల్ని చదవమని అడిగితే 5 పైసలు 10 పైసలు అడుగుతున్నారా వాళ్ళ మొహాలు సంతకెళ్ళా. సర్లే,